ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఆ నియోజకవర్గాన్ని చిన్న ముంబైగా పిలుస్తారు. ఇక్కడి రాజకీయాలు కూడా రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి. నేడు ఆ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేపై మీడియాలో, సోషల్ మీడియాలో పలు ప్రచారాలు జోరుగా చెక్కలు కొడుతుంటే ఆ మాజీ ఎమ్మెల్యే ఆలోచన మరోలా ఉందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? అక్కడ జరిగే భిన్నమైన రాజకీయాలు ఏంటి? ప్రస్తుతం ఆ మాజీపై జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటి? అక్కడి రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. చీరాల నియోజకవర్గం గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉండేది. జిల్లాల మార్పు చేర్పులలో బాపట్ల జిల్లాలో చేరింది. చీరాల అంటే రెండు రాష్ట్రాలకు గుర్తింపు కలిగిన ప్రాంతం. ఇక్కడి చేనేతలు నేర్చిన దుస్తులు రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగినవి. చీరాలలో దుస్తుల వ్యాపార లావాదేవీలు అధికంగా ఉంటాయి. అంతేకాక రోడ్డు రవాణా, రైల్వే, సముద్ర యానం కలిగిన సముద్ర మార్గం కలిగిన ప్రాంతం కూడా. దీంతో చీరాల నియోజకవర్గాన్ని మినీ ముంబైగా పిలుస్తారు. అయితే ఇక్కడి రాజకీయాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు స్టేట్ పాలిటిక్స్ లో చక్రం తిప్పిన వారే. అలాంటి వారిలో కొణిజేటి రోసయ్య ఒకరు. చీరాల నియోజకవర్గాన్ని అడ్డాగా చేసుకుని ఆయన రాజకీయాలు చేశారు. కాంగ్రెస్ లో ఆయన అనేక పదవులు అలంకరించారు. అలాంటి నేతకి శిష్యుడిగా, రోసయ్య రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ 2 సార్లు చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది మొదలు తనకి ప్రతి ఎన్నిక ఓ మలుపుగా, నిలకడలేని రాజకీయాన్ని సూచిస్తుంది. కానీ ఆయన మాత్రం దృఢ సంకల్పంతో తనకి ఎదురయ్యే ప్రతి రాజకీయ మలుపుని తనకి అనుగుణంగా మార్చుకుంటున్నారు. తాను ఎన్నికల్లో గెలిచినా ఓడినా అది తన ఆలోచన విధానానికి మరో విజయం అన్నట్లుగా ఉంటారు. ఆమంచి కృష్ణమోహన్ మొదటిసారి 2000లో కొణిజేటి రోసయ్య ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి జెడ్పీటీసీగా గెలుపొందారు. తదుపరి 2006లో దేశాయిపేట నుంచి ఎంపీటీసీగా గెలుపొందారు. ఎంపీపీగా ఎన్నిక అయ్యారు. అనంతరం 2009 ఎన్నికల్లో కొణిజేటి రోసయ్య తన వారసుడిగా ఆమంచి కృష్ణమోహన్ను ప్రకటించారు. చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమంచి బరిలో దిగి విజయం సాధించారు. కానీ అప్పటికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం పొందడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. ఆయన కుమారుడు వైఎస్ జగన్ వైసీపీ స్థాపించడం, అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానంతో చాలా మంది ముఖ్య నేతలు వైసీపీలో చేరినా ఆమంచి మాత్రం కిరణ్ కుమార్ రెడ్డితోనే నడిచారు. 2014 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ ఏ పార్టీ తీర్థం పుచ్చుకోక తన నియోజకవర్గ ప్రజలపైనే నమ్మకం పెట్టుకున్నారు. దీంతో పేరు ఊరు లేని నవోదయ పార్టీ నుంచి చీరాల నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలిచి ఘన విజయం సాధించారు. అది అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. దానికి కారణం ఏ ప్రముఖ పార్టీ అండదండలు లేకుండా ఏ అభ్యర్థి గెలవడం అనేది కష్టం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చీరాల ఎమ్మెల్యే గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఇదిలా ఉంటే 2014లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. దీంతో టీడీపీ అధినేత పిలుపు మేరకు ఆమంచి సైకిల్ ఎక్కేశారు. ఆ సమయంలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ అది జరగకపోవడంతో చంద్రబాబుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అది అప్పట్లో రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశాయి. అయితే 2019 ఎన్నికల ముందు ఆమంచి జగన్ పార్టీలో చేరిపోయారు. అంతేకాక ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా చీరాల నియోజకవర్గ బరిలో నిలిచారు. దీంతో ఆమంచిని ఎలాగైనా ఓడించాలని సంకల్పించారు. చీరాలలో అప్పటి వరకు తిరుగులేని నేతగా రెబల్ రాజకీయాలు చేస్తున్న ఆమంచికి పోటీగా కరణం బలరామకృష్ణమూర్తిని చంద్రబాబు బరిలో దింపారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచి ఆమంచి ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాను ఓడిపోయిన రాష్ట్రంలో అధికారం వైసీపీదే కావడంతో చీరాల్లో తన రాజకీయ హవా కొనసాగుతుందని ఆయన భావించారు. కానీ అది 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. 2019లో టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీలోకి రావడంతో ఒక్కసారిగా సీను మారిపోయింది. మళ్లీ చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్కి కష్టాలు తప్పలేదు. కరణం బలరామకృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉండడం, ఆమంచి కృష్ణమోహన్ ఏ పదవి లేకపోవడంతో చీరాలలో
ఆధిపత్య పోరు కొనసాగుతూ వచ్చింది. అధికార దర్పంతో కరణం బలరాం, కరణం వెంకటేష్లు ఆమంచి కృష్ణమోహన్తో పాటు అతని అనుచరులపై కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. దీనిని గమనించిన పార్టీ అధినేత జగన్ ఇద్దరి సమస్యను పరిష్కరించేందుకు పావులు కదిపారు. ఆమంచి కృష్ణమోహన్కు పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించారు. కానీ 2024 ఎన్నికల్లో తనకు చీరాల టికెట్ కేటాయించండి, లేదంటే బీసీ సామాజిక వర్గం వారికి ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ కరణం బలరామకృష్ణకి మాత్రం ఇవ్వవద్దని షరతులు పెట్టారట. వైసీపీ అధినేత జగన్ దగ్గర ఒప్పందంతో పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టి సమర్థంగా నిర్వహించారు. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల సమయానికి ఆమంచి మళ్లీ చీరాల వైసీపీ సీటు ఆశించారు. అయినప్పటికీ ఆయనకి ఇవ్వకుండా తనని తన అనుచరులను ఇబ్బందులకు గురి చేసిన కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్కి సీటు కేటాయించారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన ఆమంచి వైసీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరారు. 2024లో చీరాల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంఎం కొండయ్యపై ఓడిపోయారు. తాను ఓడిపోయినా 50,000 ఓట్లు చీల్చి తన ప్రత్యర్థి అయిన కరణం వెంకటేష్కి ఓటమి రుచి చూపించారు. అయితే ప్రస్తుతం ఆమంచి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో తిరిగి వైసీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓవైపు ఆమంచి కృష్ణమోహన్పై వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. రేపో మాపో వైసీపీ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగుతోంది. చీరాల నియోజకవర్గంలో స్థానికుడైన ఆమంచి తన ప్రత్యర్థి బలం ఎంత, తన బలం ఎంత అనేది రానున్న స్థానిక ఎన్నికలలో తేలనుంది. అయితే నియోజకవర్గ పరిధిలో తన సత్తా ఏంటో ఇరు పార్టీలకి తెలిసేలా చేయడమే తన కర్తవ్యంగా భావిస్తున్నారని ఆమంచి అనుచరులు చెబుతున్నారు. అదే గనక జరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్లో తన వర్గీయులు కాంగ్రెస్ తరపున సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదా చీరాల కార్పొరేషన్లో కౌన్సిలర్లుగా కానీ కొన్ని స్థానాలు సొంతం చేసుకోగలిగితే రాష్ట్ర రాజకీయాలలో మనుగడ లేని కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఇచ్చినట్లవుతుంది. అలానే రాష్ట్ర రాజకీయాలు అన్నీ ఓవైపు ఉంటే చీరాల రాజకీయాలు అందుకు భిన్నంగా ఉన్నట్టు అవుతుంది. ఇలాంటి రాజకీయం చేయడం ఆమంచి కృష్ణమోహన్కి కొత్తేమీ కాదు. ఏది ఏమైనా రానున్న స్థానిక ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ తన సత్తా ఏంటో చూపిస్తారా, లేక తన ప్రత్యర్థుల బలం ముందు తాను తలవంచక తప్పదా అనే మరికొన్ని రోజుల్లో తెలియాల్సి ఉంది.